నవాబ్ కేఫ్ 2 అవర్స్ 10 మినిట్స్ రన్ టైమ్ ఉన్న మూవీ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. దానికంటే ముందు చాలా మంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఈ మూవీ నాకైతే అంతగా నచ్చలేదు. ఇది ఒక రొటీన్ అండ్ ప్రెడిక్టబుల్ మూవీ. ఈ టైప్ ఆఫ్ మూవీస్ ని మనం ఇదివరకే ధనుష్ చేసిన ఇడ్లీ కొట్టు, అలాగే కీర్తి సురేష్ చేసిన మిస్ ఇండియా మూవీ లానే ఈ మూవీ కూడా ఉంటుంది. స్టోరీ విషయానికి వస్తే హైదరాబాద్ లోని పాత బస్తీకి చెందిన రంగనాథ్ అలియాస్ రాజీవ్ కనకాల తనకు వారసత్వంగా వచ్చిన నవాబ్ కేఫ్ ని రన్ చేస్తూ ఉంటాడు. ఆ కేఫ్ ని తన కుటుంబం లెగసీగా ఫీల్ అవుతూ ఉంటాడు. తన తాత తండ్రి లాగానే రంగనాథ్ టీకి కూడా చాలా మంది అభిమానులు ఉంటారు. అయితే రంగనాథ్ కొడుకు రాజా అలియాస్ శివ కందుకూరికి మాత్రం ఆ కేఫ్ లో పనిచేయడం అసలు ఇష్టం ఉండదు. రాజా అమెరికాకు వెళ్లి డబ్బులు సంపాదించాలని కలలు కంటూ ఉంటాడు. అదే సమయంలో తన పెదనాన్న కొడుకు కుమార్ అలియాస్ చైతన్య కృష్ణ సలహాతో కేఫ్ ని అమ్మేయాలని ఆలోచిస్తాడు. ఈ విషయంలో రాజా తన తండ్రితో గొడవ పడతాడు. రాజాకి అలాగే తన తండ్రికి మధ్య జరిగిన గొడవ వల్ల ఏం జరిగింది, రాజా ఆ కేఫ్ ని అమ్మేసి అమెరికా వెళ్ళాడా లేదా, నవాబ్ కేఫ్ కోసం తన అన్న కుమార్ చేసిన కుట్ర ఏంటి, చివరికి రాజా ఆ కేఫ్ ని ఏం చేశాడు అన్నది రిమైనింగ్ స్టోరీ. మూవీని నవాబ్ కేఫ్ హిస్టరీ గురించి చెప్తూ స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత హీరో హీరోయిన్ ఎంట్రీస్, వాళ్ళ లవ్ స్టోరీ, తర్వాత వచ్చే ఒక్క సీన్ కూడా అంత ఇంట్రెస్టింగ్ అయితే ఉండదు. మూవీలో అసలు హీరోయిన్ క్యారెక్టర్ కి ఇంపార్టెన్సే లేదు. మూవీ ఫస్ట్ హాఫ్ లో ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు కొంచెం ఎమోషనల్ గా పర్వాలేదు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ పూర్తిగా ధనుష్ చేసిన ఇడ్లీ కొట్టు మూవీ రెఫరెన్స్ తోనే ఉంటుంది. ఆర్టిఫిషియల్ సీన్స్ తో చాలా రొటీన్ అండ్ బోరింగ్ గా ఉంటుంది. సినిమాటోగ్రఫీ జస్ట్ పర్వాలేదు అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ బాగున్నాయి. పర్ఫార్మెన్స్ వైజ్ మెయిన్ లీడ్ గా చేసిన శివ కందుకూరి, అలాగే తన తండ్రిగా చేసిన రాజీవ్ కనకాల గారు చాలా బాగా యాక్ట్ చేశారు. రాజీవ్ కనకాల గారు ఎమోషనల్ సీన్స్ లో కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. హీరోయిన్ జస్ట్ పర్వాలేదు. అలాగే రాజ్ కుమార్ కసిరెడ్డి తన కామెడీ టైమింగ్ తో కొంతవరకు పర్వాలేదు అనిపిస్తాడు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే మూవీ చాలా రొటీన్ అండ్ ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. మూవీలో ఎక్కడ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అయితే లేవు. మీకు చూడడానికి ఏ మూవీస్ లేకపోతే ఈ మూవీని టైం పాస్ కోసం ఒకసారి ట్రై చేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 2/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గన మూవీ చూసుకుంటే మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.